నా పేరు లోకాని శేఖర్. లోకాని శేఖర్. లోకాని శేఖర్. ఎక్కడ ఏ ఊరు? ఏ ఊరే? మాది ఇందల్వాయి విలేజ్. ఇందల్వాయి విలేజ్. ఓకే. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తా ఉన్నా, అగ్రికల్చర్. అగ్రికల్చర్ చేస్తున్నారా? పర్లేదా? పర్వాలేదు. మాకైతే ప్రధానమంత్రి మోడీ గారి ఆశీస్సుల మేరకు వ్యవసాయం పట్ల అవగాహన అనేది చాలా బాగా స్పందన అనేది. మోడీకి వ్యవసాయానికి ఏం సంబంధం? మోడీ గారు ఇంతకుముందు తరుగు తీస్తుండే వడ్లపైన. మోడీ గారు రావడం వలన తరుగులేని కొనుగోలు ధాన్యాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీనిపైన మేము తీవ్రంగా అభిమానంతో ఉన్నాం మోడీ గారి పట్ల. మాకు పర్వాలేదని అనిపిస్తుంది. దీనిపైన మాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. దీనిపైన మా జనాలకున్న అవగాహన అనేది ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, వర్షం వచ్చి అడ్లు ఈ విధంగా నష్టం జరగడం జరిగింది. దీనికి కూడా కొనగలరని ఆశిస్తున్నాం. మా దగ్గర ఎవరిని పెట్టినా కానీ గెలవగలుగుతారు. విషయం ఏంటంటే, ప్రధానమంత్రి మోడీ గారి పైన ఉన్న ఒక ఆలోచనతోటి, అభిమానంతో, ఆయన ఉన్న స్ఫూర్తితోటి కొన్ని అనేక దేశాలైనటువంటి దేశాలకి మారుపేరు, ఇండియాకు మారుపేరు తెచ్చినటువంటి ప్రధానమంత్రి మోడీ గారి గురించి ఎంత చెప్పుకున్నా కానీ తక్కువని. ఆయన ఎవరిని పెట్టినా కానీ, ఆయన బొమ్మ మీద ఎవరిని పెట్టినా కానీ ఆయన చూసి ఓటేస్తారు. కానీ ఏ అరవింద్ను ఇంకోరినో చూస్తే ఓటు వేయాల్సిన అవసరం కూడా ఉన్నది. లేదని కూడా చెప్పచ్చు, ఉన్నదని కూడా చెప్పచ్చు. కాకపోతే ప్రధానమంత్రి మాకు స్ఫూర్తి కాబట్టి కంపల్సరీ మా అమూల్యమైన ఓటు ప్రధానమంత్రి గారికి వేయడం జరుగుతుంది. ఇప్పుడు పార్టీ చేస్తుంటే లోకల్ కాంగ్రెస్ గట్టిగా ఉందంటే చెప్పలేమే. ఇది రాజకీయం కాబట్టి దీనిపైన మనం ఎలాంటి చర్య తీసుకోలేము. జనాలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఒక సంఘీభావన. ఒక ఓటుతోడు కూడా ఓడిపోయిన చరిత్ర ఉన్నది, గెలిచిన చరిత్ర ఉన్నది. కాబట్టి దానిపైన మనం ఎట్లా అయిపోగలుగుతాం చెప్పలేము కదా. కాబట్టి ఈ విషయం ఏంటంటే, ప్రధానమంత్రి అభిమానం మేరకు ఎవరిని పెట్టినా కానీ గెలిచే అవకాశం అయితే 100%గా ఉంటుందని నా ఒక సంఘీభావన. గంగా భూమేష్ హోటల్ నడిపిస్తాను, టీ పాయింట్ నడిపిస్తాను. టీ పాయింట్ చాలా బాగా పర్లేదు, బాగానే నడుస్తుంది. అక్కడనే బాగానే ఉంటుంది. అక్కడనే ఉంటుంది. జనాలు అయితే ఇక ఫస్ట్ ఇక్కడికి లోకల్ మాత్రం వస్తారు. మోడీని మాత్రం చూస్తారు. మోడీకి మాత్రం కంపల్సరీ ఓటేద్దామనే ఉద్దేశంలో ఉన్నారు. లోకల్ ఎవరన్నా ఉండని సంబంధం లేదు. డైరెక్ట్ మోడీ మాత్రం మోడీకి ఓటేయాలనే ప్లానింగ్ ఉంది అందరికీ. మొత్తం ప్రతి ఒక్కళ్ళు తెలియని అక్షరాస్యతలు, నిరాక్షరాస్యతలు ప్రతి ఒక్క వ్యక్తి మోడీ అంటుండ్రు. కంపల్సరీ మోడీ రావాలి. సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలి. ఇక్కడ ఎవరు ఉండని సంబంధం లేదు. స్టేట్ లోపల లోకల్ లీడర్ కానీ, ఈ రాజకీయం ఎవరు ఉన్నా కానీ ఇక ప్రతి ఒక్కళ్ళు సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలంటున్నాను. మామూలు ప్రజలు కూడా వాళ్ళు కూడా మోడీ అనేది ప్రతి ఒక్క అంతే. మోడీ తెలుసు అంతే ఇక. మోడీ అంటే సెంట్రల్లో మోడీ ఉంటేనే మన దేశం మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇలాంటి గొడవలు లేవు. ఇంత మంచిగా మనం ప్రశాంతంగా ఉన్నాము. మనకు కావాల్సిన మంచి స్కీములు పెట్టిండ్రు. సుకన్య సమృద్ధి యోజన కానీ, ఏమైనా టీ పాయింట్ పెట్టుకున్న వాళ్ళకు 10,000 రుణాలు కానీ, ఇంత మంచి స్కీములు ఒక సామాన్యుడి గురించి ఆలోచించే ఇంత మంచి స్కీములు అయితే లేకుండా ఇంతవరకు. ఇది మాత్రం ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకుంటుంది ఏంటంటే, ఒక మనిషికి, ఒక సామాన్యుడికి ఏం కావాలా అది ఆలోచించి పెట్టే స్కీములు పెడుతుండు. ఇంతకంటే మాకేం కావాలని ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. మోడీకి మాత్రం చూస్తున్నారు అన్న. మెయిన్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ క్యాండిడేట్ ఎవరన్నా కానీ ఇతను ఉండని, ఇంకో వేరే అతను ఉండని, ఇక్కడ క్యాండిడేట్ ముఖ్యం కాదు. సెంట్రల్లో మాత్రం మోడీ ఉండాలనే ఉద్దేశంతో చేస్తారు.